హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. తక్కువ ఖర్చులో చాలా హైజెనిక్గా ఒక మంచి స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత జ్యూసీగా ఉందో. మరి ఈ సూజీ రవ్వతో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లోకి 120 గ్రామ్స్ ఉన్న ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి. దీన్నే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని దోరగా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి, మంచి అరోమా వచ్చే వరకు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను పచ్చి పాలని మరిగించుకుంటున్నాను. మీరు ఒకవేళ మరిగించి చల్లార్చిన పాలు ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా రవ్వలో వేసేసుకోవచ్చండి. నేను పచ్చి పాలు యూజ్ చేస్తున్నాను కాబట్టి పాలు మరిగిన తర్వాత రవ్వని తీసుకొచ్చి వేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ మొత్తం ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనం కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర 2 కప్పులు పాలు లేకపోతే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు కూడా వేసుకోవచ్చండి. చివరిగా కొంచెం నెయ్యి వేసి దీన్ని బాగా అయితే ఫ్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలిపేసుకున్నానండి. కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏ కప్తో అయితే మనం సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకుంటున్నాను. పంచదార ఇలా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నానండి. యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు అయితే ఈ పాకాన్ని మరిగించుకుంటున్నాను. పాకం మనకి సేమ్ గులాబ్ జాముల పాకం ఎలా అయితే వస్తుందో అలా వస్తే సరిపోతుందండి. మనం పాకాన్ని పట్టుకొని చూస్తే లైట్గా స్టిక్కీగా తగిలితే సరిపోతుందండి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా రవ్వ అయితే మనకి చల్లారిపోయిందండి. దీంట్లోకి కొంచెం బైండింగ్ ఉండటం కోసం నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు పాల పొడిని అయితే వేసుకుంటున్నాను. 5 రూపీస్ ప్యాకెట్స్ బయట అవైలబుల్గా ఉంటాయండి. ఆ ప్యాకెట్స్ తెచ్చి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మైదా, గోధుమ పిండి వాటిని కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండిని అయితే యూజ్ చేయకండి. బియ్యం పిండి వేస్తే స్వీట్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన కొంచెం ఆయిల్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం రవ్వనైతే చేత్తో తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా అయితే ఫస్ట్ బాల్ చుట్టుకుంటున్నాను. చూడండి, ఇలా రౌండ్గా బాల్ చుట్టుకున్న తర్వాత సిలిండ్రికల్ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే రౌండ్గా బాల్లా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కోవా టైప్లో షేపు బిల్లల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఇలా వినాయకుడికి పెడతాం కదండి మోదకాలు, ఆ టైప్లో చేస్తున్నాను. మధ్యలో కుడుములాగా ఆ చివర ఈ చివర వేళ్ళతో ప్రెస్ చేసి మళ్ళీ నొక్కుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల ఒక మంచి డిఫరెంట్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. వీడియో లెంతీ అవుతుందని నేను ఇక్కడ ఒకటి మాత్రమే చూపించాను. ఇక్కడ సేమ్ ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్ని అయితే అయ్యాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ క్రాక్స్ రాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి. మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా
టచ్ అవ్వకుండా వేసుకోవాలండి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో పెడితే మొత్తం అన్నీ కూడా విడిపోతాయి. ఇదైతే గుర్తుంచుకోండి. ఒక సైడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకున్నానండి. చూడండి ఈవెన్గా మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేయకుండా మనం ఇందాక పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాకాన్ని అయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక్కసారి వేడి చేసుకోవాలండి. పాకం బాగా వేడైన తర్వాత మనం వేసుకున్న ఈ రవ్వవి ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ స్వీట్కి షుగర్ సిరప్ మొత్తం పట్టేదాకా కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలండి. 2 నిమిషాలు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పాక మొత్తం పీల్ చేసుకొని ఎంత జ్యూసీగా అయిపోయాయో చూడండి. ఇక్కడ సైజ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. డబల్ క్వాంటిటీలో అయిపోయినాయండి సైజ్ కూడా. ఇక వాటిని అయితే మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు కప్పు రవ్వతో ఈ స్వీట్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.